బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ను భారీ భూకంపం వణికించింది. జపాన్లోని హోన్షు తూర్పు తీరానికి సమీపంలో శనివారం రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు సృష్టించారు. రిక్టర్ స్కేల్ పైన 6.0గా ఈ భూకంప తీవ్రత నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి భూకంప ప్రకంపనలతో ఒక్కసారిగా అక్కడి జనమంతా పరుగులు తీశారు. భూ ప్రకంపనల దాటికి పలు భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఎగ్జాక్ట్ గా నిన్న ఈ భూకంపం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పైన 6.0గా నమోదైంది. సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ హోన్షు అటు తూర్పు ప్రాంతాన హోన్షు అనేటువంటి కోస్టల్ తీరానికి సంబంధించినటువంటి తూర్పు ప్రాంతాన ఈ ఘటన చోటు చేసుకుంది. సో నామి అండ్ ఫుకుషిమా అనేటువంటి ఈ ప్రాంతాల్లో ఎగ్జాక్ట్గా భూకంపం నమోదైంది. సో భూకంప తీవ్రతతో పెద్ద ఎత్తున అటు భారీగా భవనాలు ధ్వంసమైపోయాయి. 10 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. సో ప్రస్తుతానికైతే ఎటువంటి సునామీ హెచ్చరికలనే జారీ చేయలేదు. ఎగ్జాక్ట్గా మీరు చూస్తారు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 6.0 అంటే షార్ప్ టైం ఎంత అక్కడ చూడండి. ఎగ్జాక్ట్గా నిన్న సుమారుగా 9 గంటల ప్రాంతంలో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. 9-10 గంటల ప్రాంతంలో ఒకసారిగా భూమి కంపించింది. రెడ్ మార్క్ చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా సముద్ర తీరానికి జపాన్ సముద్ర తీరం పక్కనే సముద్రానికి తీరం వెంబడే ఈ భూమి కంపించింది. సో అక్కడ మీరు ఆ విజువల్స్లో చూస్తున్న విధంగా రైట్ సైడ్లో ఆ రెడ్ కలర్ మార్క్ దగ్గర సముద్ర తీరానికి దాదాపుగా సముద్ర గర్భంలోనే ఇక భూమి కంపించిందన్న చందంగా మారిపోయింది. ఇక లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్న విజువల్స్లో కంప్లీట్గా అక్కడ భూకంప తీవ్రతతో ఏ రకంగా లోపల ఇంటి లోపల సామాన్లు వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సో ఏ రకంగా నమోదైందో ఆ క్యాజువాలిటీస్ మీరు చూస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ అంటే ఎటువంటి తీవ్రత నమోదైంది, ఎటువంటి విధంగా మరణాలు సంభవించాయి, దానికి సంబంధించినటువంటి తాజా సమాచారం ఇంకా లభించలేదు. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్తూ ఉంటారు దీన్ని. సో మరోవైపుగా 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్స్. సో భూకంపం రావడం గల ప్రధాన కారణం టెక్టానికల్ ప్లేట్స్లో కదలికలే అని చెప్పి మనం మొదటి నుంచి చెప్తున్నాం సైన్స్ పరంగా. సో టెక్టానిక్ ప్లేట్స్లో మార్పులు కదలికల కారణంగానే ఈ రకంగా ప్రకంపనలు వస్తూ ఉంటాయి, భూకంపం వస్తూ ఉంటుంది. సో జపాన్ 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల కూడలిపై ఉంది. సో దీంతో పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్స్ సీ ప్లేట్, యురేషియన్ ప్లేట్ మరియు ఉత్తర అమెరికా ప్లేట్. సో ఈ ప్లేట్లు నిరంతరం ఒకదానినొకటి ఢీకొనడం, ఒకదాని కింద ఒకటి జారిపోవడం లేదా రాసుకోవడం జరుగుతూ ఉంటాయట. సో దాని కదలికల నేపథ్యంలోనే ఈ రకంగా భూమి కంపించింది. అయితే ఈ కదలికల వల్ల లోపల ఒత్తిడి ఏర్పడుతుంది. సో అది ఎప్పుడైతే ఆ ఒత్తిడి బర్స్ట్ అవుతుందో అప్పుడే ఈ భూకంపాలు సంభవిస్తాయి. సో దీన్ని సబ్డక్షన్ జోన్స్ అని కూడా చెప్తూ ఉంటారట. పసిఫిక్ మరియు ఫిలిప్పైన్స్ సీ వంటి ఎక్కువగా ఉండేటువంటి సముద్రాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ సముద్రపు ప్లేట్లో కదలికలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే యురేషియన్ లేదా ఉత్తర అమెరికా వంటి ఖండపు ప్లేట్ల మధ్యనే కిందకి జారుతాయి కాబట్టి దీనివల్లే ఈ భూకంపాలు సంభవించాయని తెలుస్తోంది. సో జపాన్ చుట్టూ ఈ సబ్డక్షన్ జోన్స్ ఉండడం వల్లనే తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మీరు గమనించండి, వారానికి సుమారుగా 4-5 రోజుల పాటుగా జపాన్లో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక తీర ప్రాంతం వెంబడి భూమి కంపిస్తూనే ఉంటుంది, ప్రకంపనలు వస్తూనే ఉంటాయి, ఏదో క్యాజువాలిటీస్ నమోదవుతూనే ఉంటాయి. అత్యధికంగా ప్రపంచ దేశాల్లో భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతాలంటే జపాన్. సో రీసెంట్గా మనం చూసాం 2 నెలల క్రితం కూడా భావావంగా జోస్యంతో జపాన్లో భారీ భూకంపం రాబోతోంది, యుగాంతం సృష్టించబోతోంది, కొన్ని లక్షలాది మంది పోతారు రకంగా మనం ఆ జోస్యం విన్నాం. దానికి సంబంధించి కొన్ని సైంటిఫికల్ రీజన్స్ కూడా మనం తెలుసుకున్నాం. ఎక్కడెక్కడ ఏ రకంగా భూకంపాలు వచ్చాయో చూసాం. కొన్ని వేల సార్లు వారం రోజుల్లోనే సుమారుగా 1000కి పైగా సార్లు ఒక ప్రాంతంలో భూమి కంపించింది. సో సంవత్సరానికి దాదాపుగా 1500 నుంచి సుమారుగా 5000 సార్లు జపాన్లో ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తాయట. అయితే వీటిలో చాలా వరకు చిన్నవిగానే ఉంటుంటాయి. అంటే కళ్ళు మూసి తెరిచేలోగా భూమి వణుకుతుంది, వెళ్ళిపోతుంది. సో అంత చిన్నవిగా ఉంటూ ఉంటాయి. సో ప్రస్తుతానికి దీన్ని భూకంపానికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి భూకంపాల గురించి ఎటువంటి
ఇమ్మీడియట్ రిపోర్ట్స్ కానీ క్యాజువాలిటీస్ కానీ నమోదు అవ్వలేదు, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ లేవు. సో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. గ్రీన్ అలర్ట్ ఫర్ షేకింగ్ రిలేటెడ్ ఫ్యాటలిటీస్ ఇండికేటింగ్ ఏ లో లైక్లీహుడ్ ఆఫ్ క్యాజువాలిటీస్. సో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. సో నో ఇమీడియట్ డ్యామేజెస్ వర్ రెక్టిఫైడ్ ఆర్ అడ్రస్డ్. సో ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ డ్యామేజెస్ కానీ అడ్రస్ చేయలేకపోయారు. కానీ భవనాలు మాత్రం ఎత్తైన భవనాలు అయితే కూలిపోయాయి. 6.0 తీవ్రత అంటే ఇక్కడ అది వేరే ప్రాంతాల్లో వేరే చోట్ల అయితే చాలా భారీ భూకంపం. కానీ జపాన్లో మాత్రం అక్కడ సంభవించేటువంటి భూకంపాలతో పోలిస్తే ఇది చాలా లోయెస్ట్ భూకంపంగా చెప్తూ ఉన్నారు. ఒకసారి క్యాజువాలిటీకి సంబంధించి ఇక్కడ ఏ రకంగా సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ ఏ రకంగా భూమి వణికింది, జనరల్గా అక్కడ భూకంపాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఒకసారి విజువల్స్ చూద్దాం. సో మీరు విజువల్లో చూస్తున్న ప్రకారంగా చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఏ రకంగా భూకంపాలు వచ్చాయని చెప్పి ఆ మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో హైయెస్ట్గా ఇప్పటి వరకు జపాన్లో భూకంపం సంభవించినటువంటి తీవ్రత ఎంత అంటే 11.0 రిక్టార్ స్కేల్ పైన 11.0గా హైయెస్ట్ భూకంపం సముద్ర గర్భంలో ఆ భూమి కంపించింది. సునామీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొంత సునామీ అలర్ట్స్ కూడా వచ్చాయి. సునామీ ప్రభావం చాలా తక్కువగా ఉంది. సో అది జపాన్ ఎర్త్క్వేక్ 2011లో మార్చ్ 11, 2011లో సునామీ కూడా సంభవించింది. 11.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇది మెగా థ్రస్ట్ ఎర్త్క్వేక్గా చెప్పారు అక్కడ సైంటిస్టులు కానీ మెగా థ్రస్ట్ ఎర్త్క్వేక్గా చెప్పారు. అది కూడా వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే భూకంపం వచ్చిందని చెప్పి మీకు వార్తను చెప్తున్నానో అదే ప్రాంతంలో హోన్షు జపాన్ ప్రాంతంలోనే అప్పుడు కూడా భూమి కంపించింది. అప్పుడు కూడా ఇదే స్థాయిలో భూమి కంపించడంతో అప్పుడు 11.0 తీవ్రతతో సునామీ కూడా జారీ అయింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పసిఫిక్ ఓషియన్స్ జపాన్ ట్రెంచ్లో ఈ భూమి కంపించింది. తర్వాత అది హైయెస్ట్ 11.0 2011లో మార్చ్ 11వ తేదీన 11.0 తీవ్రతతో ఈస్టర్న్ జపాన్ ప్రాంతంలో ఆ భూమి కంపించింది. సంకీరు ఏరియా దగ్గర ఇదే హోన్షు ప్రాంతంలో సంకీరు ఏరియా దగ్గర అమోరి, ఇవైట్, మియాగి ఈ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆ తర్వాత నన్కై ట్రఫ్ దగ్గర కూడా భూమి కంపించింది. అప్పుడు సుమారుగా 9.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇది 1944-46 ప్రాంతంలో, అంటే చాలా కొన్ని వందలేళ్ల క్రితం. ఆ తర్వాత 1993లో 8.0గా నమోదైంది. సుమారుగా 140,000 మంది మరణించారట. 140,000 మందికి క్యాజువాలిటీస్ అంటే గాయాల పాలైన వారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య అంతా కలగలిపి. సో 3 ప్లేట్లు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఇక్కడ భూమి కంపించిందట. సో 9.0గా నమోదైంది. ఇది 1993లో గ్రేట్ క్యాంటో ఎర్త్క్వేక్గా చెప్పబడుతున్నారు దీన్ని. సో ఇది యొకోమా ప్రాంతాల్లో కూడా ఇది సంభవించింది. ఇన్లాండ్ అండ్ వెస్టర్న్ జపాన్లో సుమారుగా 1998లో 7.0తో నమోదైంది. ఇక రీసెంట్ డేస్లో ఈ 10 సంవత్సరాల్లో ఏదైనా అత్యధికంగా నమోదైనటువంటి భూకంపం ఉందా అంటే 2024లో పోయిన ఏడాది నోటో పెనిన్సులా ప్రాంతంలో 7.8 తీవ్రతతో నమోదైంది. ఇది ఈ మధ్య కాలంలో భారీ భూకంపంగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా జపాన్ లాంటి ప్రాంతంలో ఒక ఏడాదికి సగటున 1500 నుంచి 5000 వరకు భూకంపాలు సంభవిస్తాయట. సో ఇది కామన్గానే మనం జపాన్లో ప్రజలైతే కామన్గానే చూస్తున్నప్పటికీ ఇది ప్రపంచ దేశాల్లో మాత్రం కొంత కుదలే వార్త అని చెప్పాలి. ప్రస్తుతానికి ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. సో ఇక్కడ ఇది నమోదైనటువంటి ప్రాంతం హోన్షు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జపాన్లో నమోదైంది. సుమారుగా అక్కడ నమోదైనటువంటి తీవ్రత 6.0గా ఆ రెక్టార్ స్కేల్ పై నమోదైంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ భూమి కంపించింది.